హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకైతే స్కేటింగ్ నేర్పించుకోవడానికైతే స్టేషన్ ముందు ఫ్రెండ్స్, ఇక్కడ గుంటకల్లో స్టేషన్ ముందు ఫ్లాగ్ చూడండి ఎంత బాగా రెపరెపలాడుతుందో కదా. మనకి ఇంకా రిపబ్లిక్ డే అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. జనవరి 26 కోసం అయితే పిల్లలు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత జనవరి 26 వచ్చేసి 1 అవర్ 26 మినిట్స్ 26 సెకండ్స్ అయితే నాన్ స్టాప్ స్కేటింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. పిల్లల కాంపిటీషన్ ఉందన్నమాట. అందులో మంచిగా 1 అవర్ పైన చేస్తే మంచిగా ఏసియా బుక్ ఆఫ్ రికార్డు అండ్ యూఎస్ఏ బుక్ ఆఫ్ రికార్డ్ అయితే సర్టిఫికేట్ అండ్ మెడల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో పిల్లలైతే మంచిగా ఇప్పటి నుంచే అప్పుడు ఫ్లాగ్లు పట్టుకొని చేయాలి ఫ్రెండ్స్ 26 కూడా. సో ఇప్పుడు ఫ్లాగ్ ముందు అయితే మంచిగా అయితే పిల్లలు ఇక్కడ స్టేషన్ ముందు అయితే స్కేటింగ్ నేర్చుకుంటున్నారనమాట. ఎందుకు అంటే అక్కడ గ్రౌండ్లోనే నేర్చుకునేవారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే మంచిగా ప్రతిరోజు ఈవినింగ్ అయితే. కానీ అక్కడ మనకి జనవరి 26 గణతంత్ర దినోత్సవం ఉంది కాబట్టి అక్కడ ఆర్పిఎఫ్లో వచ్చేసి రైల్వే పోలీసులు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ అయితే మంచిగా అంతా అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారన్నమాట. వాళ్ళంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్ 26కి. సో వాళ్ళు అక్కడ గ్రౌండ్ని వాడుకుంటున్నారు. సో అక్కడ మాకు లేదు కాబట్టి ఎంట్రన్స్. ఇక్కడైతే మా కోచ్ మంచిగా స్టేషన్ ముందు ఫ్లాగ్ ఉంది, అక్కడ ఉంటుంది. పిల్లలు మంచిగా నేర్చుకుందరు. 3 రోజులు మళ్ళీ మిస్ అవుతుంది కదా ప్రాక్టీస్ అనేసి అయితే చెప్పాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన మువ్వెన్నెల జెండా కదా ఫ్రెండ్స్. ఎంతోమంది గొప్ప దేశ నాయకులు ఫ్రెండ్స్, మన భారతదేశం కోసం స్వాతంత్రం కోసం అయితే ప్రాణాలు పెట్టిన గొప్ప నాయకులు, వాళ్ళు తెచ్చిన మన స్వాతంత్రం ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగుందో కదా ఫ్లాగ్. మువ్వెన్నెల జెండా ఫ్రెండ్స్. మనకి మువ్వెన్నెల జెండా పింగళి వెంకయ్య కదా ఫ్రెండ్స్ రూపకర్త కూడా. చూడండి ఎంత బాగా రెపరెపలాడుతుందో కదా. అందులో అశోక చక్రం అయితేనేమి ఎంతోమంది మహావీరులు ప్రాణత్యాగాల ఫలితమే మనం ఈరోజు స్వతంత్రంగా జీవించే ఈ మువ్వెన్నెల జెండా ప్రతీక గుర్తు ఫ్రెండ్స్ మన భారతదేశానికైతే. చూడండి ఎంత, నాకు అస్సలు ఇన్ని రోజులు తిరుగుతున్నా కానీ ఎప్పుడూ అంత గమనించలేదు ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అబ్బా ఇంత మంచి మూమెంట్ ఎలా మిస్ అయ్యామని చూడండి ఫ్రెండ్స్. గాలిలో ఎలా రెపరెపలాడుతుందో. ఇక్కడైతే స్కేటింగ్ అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 7 అయిందనమాట నైటు. సో ఇంక ఇక్కడ పక్కన కూడా మంచిగా రైల్వే స్టేషన్ కాబట్టి రైల్వే స్టేషన్ ముందు ఇలా ఖచ్చితంగా ఇంజన్తోనైతే ఒకటి ఉంటుంది కాబట్టి చూడండి అక్కడ ఎంత బాగుందో. అక్కడ కొద్దిసేపు వీడియో అయితే తీసుకున్నాం. ఇక్కడ చూడండి నైట్ కూడా మన మువ్వెన్నెల జెండా, మన త్రివర్ణ పతాకం ఎలా రెపరెపలాడుతుందో చూడండి ఫ్రెండ్స్. పిల్లలకైతే బాగా చూపిస్తూ చెప్పానమాట అక్కడ పిల్లలకు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ఇది ఇంత వీడియో తీసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఆటో పట్టుకొని అయితే ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ అడ్వాన్స్గా కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.